చైల్డ్హుడ్ అనగానే అందరికీ గుర్తొస్తుంది అల్లరి పనులు, కొంట చేష్టలు. మరి మీరు? చిన్ననాటి స్నేహితులన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ చాలా సంతోషంగా ఉంది వినటానికి. అద్దరు కొట్టాడు బాబు అని అలా ఆ మాట ఎన్ని సినిమాలు ఎలా వాడినా కూడా నవ్వొస్తూనే ఉంటుంది. ఎక్కువగా రాయడము, కార్టూన్ అవి నాకు కూడా నేర్పాడు, వాడు నేర్పాడు నాకు కార్టూన్స్. ఈయన చిన్నప్పటి నుంచి కూడా చందమామ ఈ కథలన్నీ రాస్తుండేవాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 14. సుధాకర్ సంథింగ్ స్పెషల్, ఎందుకంటే స్ట్రైకింగ్గా కొట్టొచ్చినట్టు కనపడేవాడు. అలా సుధాకర్ నటుడిగా పుట్టినాడు. అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో ఒక తెలుగువాడు వచ్చి ఏలుతున్నాడు ఇండస్ట్రీని, ఒక టాక్ నడిచేది అంట. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఎలా అనుకున్నారు మీరు? నేను ఆర్టిస్ట్ అవుతాను ఎప్పుడు అనుకోలేదమ్మా. మా ఫ్రెండ్సే చెప్పేవాడు మంచి ఆర్టిస్ట్ అవుతా, యాక్టర్ అవుతాను అని. సంతోషంగా ఉండేది, అవుతానేవాడు. సుధాకర్ గారి పేరు అనేక మందితోటి, దర్శకులతోటి, నిర్మాతలతోటి, నటీనటులతోటి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్కి హైప్ తీసుకురావడం కోసం సుధాకర్ గారిని తొక్కేశారు, లేదంటే ఆయన ఒక సూపర్ హీరో అని చెప్పేసి అప్పట్లో ఒక టాక్ నడిచేది. అవన్నీ రూమర్స్, అవన్నీ నమ్మకూడదు. చిరంజీవి గారు నేను మంచి ఫ్రెండ్స్, అతను ఎంకరేజ్ చేస్తాడు. ఆయనకు అదృష్టం ఉంది, ఆయన వచ్చారు. వీడు అదృష్టం మేము చూడాలి. ఈ విధంగా కోరుకునేది ఏంటంటే, తను ఇన్స్టిట్యూట్ కూడా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా చేశాడు. ఎవరు? మా అబ్బాయి బెన్నీ. సహానే వచ్చింది కాబట్టి వాడు ఆర్టిస్ట్గా షైన్ అవ్వాలని కోరుకుంటాను, అంత మించి నేను కోరుకుంటాను. మీ అబ్బాయిని మీరు తెలుగు తెర మీద చూడాలి అనుకుంటున్నారు ఫైనల్. సుధాకర్ గారు, మీ డైలాగ్ ఏదైనా మా ఆడియన్స్ కోసం ఒకటి. ఇక్కడ అక్కడ చూడకుండా ఎక్కడ పెడితే వాడు పిచ్చగొట్టుడు కొడుతున్నాడు నాన్న. అయ్యో, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియాంకారావు కోనేరెడ్డి. ఒక తెలుగు నటుడు అంటే తెలుగువారు ఒక మారుమూల గ్రామంలో పుట్టి అక్కడ నుండి చెన్నైలో హీరోగా చేసి చెన్నై ఇండస్ట్రీని వెళ్ళి మళ్ళీ తెలుగుకి వచ్చారు. ఆ తర్వాత కమీడియన్గా ఆయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ అందరినీ అలరించారు, మనవాడు అనిపించుకున్నారు. మరి ఆయన ఎవరో కాదు, సుధాకర్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలానే ఈరోజు ఆయన చిన్ననాటి స్నేహితులందరూ కూడా కలిశారు. ఆ అనుభూతులు ఏంటి, చిన్నప్పుడు ఆయన ఎలా ఉండేవారు, ఏమేమి అల్లరి పనులు చేశారు, ఇవన్నీ కూడా ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నా క్లాస్మేట్ సుబ్రహ్మణ్యం ఇప్పుడు చెప్తాడు, నా తరపున నా ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యం అన్నీ చెప్తాడు, బాగుంటుంది. ఖచ్చితంగా సార్, వారిని కూడా అడుగుతాను. మీరు చెప్పండి, చైల్డ్హుడ్ అనగానే అందరికీ గుర్తొస్తుంది అల్లరి పనులు, కొంట చేష్టలు. మరి మీరు? చిన్ననాటి స్నేహితులన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ చాలా సంతోషంగా ఉంది వినటానికి. నా తరపున సుబ్రహ్మణ్యం, నా క్లాస్మేట్ ఉన్నాడు, వాడు మాట్లాడతాడు. సుబ్రహ్మణ్యం మాట్లాడు సార్. చెప్పండి, చిన్నప్పుడు సుధాకర్ గారు ఎలా ఉండేవారు? సుధాకర్ చిన్నప్పుడే హీరోలో ఉండేవాడు. చక్కటి అందగాడు, అప్పుడే వయసుకు మించిన పొడుగు ఉండేవాడు. మేకప్ లేని కళ ఉండేది, అక్కర్లేని కళ. అంత బాగుండేవాడు, చాలా హుషారుగా ఉండేవాడు, చాలా కళగా ఉండేవాడు, చాలా ఉత్సాహంగా ఉండేవాడు. తర్వాత చిన్నప్పటి నుంచి నాటకాలు రాసేవాడు ఆన్ ద స్పాట్. అంటే ఈవేళ రేపు మన ఈ నాటకం వేయాలి అంటే ఒక 2-3 గంటలు ఇస్తే టైం చాలు, ఒక రాసేవాడు, ఒక నాటకం రాసేవాడు. రాసి వెంటనే మమ్మల్ని ఫిక్స్ చేసేసేవాడు. నేను ఆయన చాలా నాటకాలు వేసాం. తర్వాత హై స్కూల్లో ఏకపాత్ర అభినయాల్లో మేము పోటీ పడి నటించడాలు అవి కూడా జరుగుతుండేవి. మా మాస్టర్లు ఉండేవారు కొంతమంది. ఇది గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్, కాకినాడ. ఆ కాకినాడ హై స్కూల్లో మేము అందరం చదువుకునేప్పుడు ఆ టీచర్లో కూడా మంచి కళాభిరుచి ఉండేది. ఆ కళాభిరుచితో వాళ్ళు మమ్మల్ని అప్పుడే ఒక నాంది ప్రస్తావన చేయించారు మా చేత. అంటే స్టేజ్ ఎక్కించడం, భయం లేకుండా మాట్లాడించడం, ఈ పాత్రలన్నీ వేయడం వచ్చేది. సుధాకర్ గారికి ఎలా ఉండేది అంటే, ఆయనకు సహజంగానే నటుడు, ఆయన సహజంగానే కళాకారుడు, సహజంగానే రచయిత. ఇవన్నీ ఉండడంతో అక్కడికక్కడ రాసేసుకునేవాడు. రాసుకుని ఒక డ్రామా వేయడం, ఏకపాత్ర అభినయం వేయడం, ముగ్గురు కావాల్సి వస్తే మమ్మల్ని మళ్ళీ ఏరడం, ఇలా ఉండేది అనమాట. సో మేము చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం అతనితోటి. వాటిల్లోనూ చాలా చక్కటి రోజులు అవి, అద్భుతమైన రోజులు. సార్ చెప్పండి, ఆయన ఎలా చదువుకునేవారు? అంటే టాపర్ అంటారా, లేదంటే బ్యాక్ బెంచరా? టాపర్ అని నేను చెప్పను చదువులో, ఎందుకంటే పర్వాలేదు, చదువులో వెనకబడిన ఇది కాదు, చదువు బాగానే చదివాడు. అంటే మన ఒక అప్రిషియేషన్ ఏంటంటే, ఇన్ని కళాభిరుచులు ఉన్నా కూడా చదువు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. చదువులో కూడా బాగానే 2 days బిఫోర్ చదివేవాడు అంతే. ఎక్కువగా రాయడము, కార్టూన్ అవి నాకు కూడా నేర్పాడు, వాడు నేర్పాడు నాకు కార్టూన్స్, జోక్స్.
ఈయన చిన్నప్పటి నుంచి కూడా బాలమిత్ర, చందమామ, మా చిన్నతనంలో చందమామ ఈ కథలన్నీ రాస్తుండేవాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 అరౌండ్ 14. ఆ రోజు మేము ఏంటి కథలు రాస్తున్నాడు దాంట్లో పడుతున్నాయంటే వండర్ అయ్యేవాళ్ళం, మాకు తెలిసేది కాదు. చాలా గ్రేట్ చేయడం. తర్వాత ఈయన చాలా అందగాడు మనిషి. ఇప్పుడు మనిషి పాపం అన్ఫార్చునేట్లీ ఏదో ఇదేయరు, కానీ చాలా అందగాడు. ఎటువంటి మనిషి అంటే చాలా అవతల వాళ్ళకి కూడా మేము క్లాస్లో ఉన్నప్పుడు కూడా జోక్ అయ్యింది లేదు. అతను జోక్ వేసాడంటే మేము అంత ఎంటర్టైన్ చేసేవాడు. అల్లరి పనులు అంటే మా స్కూల్లో కొంచెం కొంటి పనులు కూడా చేసేవారు ఈయన. అలా తీయట్లేదు నాన్న, తీయట్లేదు. కొంటి పనులు అంటే కొంటి పనులు అనట్లేదు, కొంటి పనులు అట్లా అంటే మామూలుగా జనరల్గా ఆ వయసు అలాంటిది. కొంచెం గట్టిగా అరవడంతో మా హెడ్ మాస్టర్ వచ్చి ఈయన సైడ్ అయిపోయారు. పక్కన బుక్ అయిపోయింది నేనే, ఆయన చేత తనులు తినది నేనే. అలాగే పక్కన మా కృష్ణభోగన్ గారు, ఆయన మాకు కాకినాడలో మా నైబరు, బాగా మా క్లాస్మేట్ సెక్షన్స్ తేడా. మాకు అయింది, నాది ఏంది డి సెక్షన్, అయింది ఎఫ్ సెక్షన్స్ తేడా. అందుకంటే బాగా కృష్ణభోగన్ గారు కూడా బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన కూడా మంచి సెటైర్లు వేసేవారు. సెటైర్లు అంటే మనం ఏదైనా అన్నాం ఇంకో పొరపాటుని దానికి జోక్గా అనమాట. వెంటనే ఇప్పటికీ కూడా ఆయన మనం ఏదైనా అన్నానంటే వేసేస్తారు చూడండి. రెడీ. సుధాకర్ గారు స్కూల్ టైంలో చేసిన ఒక కొంటె పని గురించి అందరితో షేర్ చేసుకోరా? కొట్టి పనులు ఎప్పుడు సీక్రెట్గా చేస్తారు. లేదు సార్, అంటే అందరికీ తెలియదు. అది అలాంటివి నాకు తెలియదు, కానీ సుధాకర్ సంథింగ్ స్పెషల్ ఆ స్కూల్లో. ఎందుకంటే స్ట్రైకింగ్గా కొట్టొచ్చినట్టు కనపడేవాడు. ఎంత యాక్టివ్ అంటే మేము అసూయపడేంత అంత యాక్టివ్గా ఉండేవాడు. స్టేజ్ ఉందంటే ఆ స్టేజ్ మీద ఆయన ఉండేవాడు, స్టేజ్ కింద మేము ఉండేవాళ్ళు. అలాగా ఒకసారి సడన్గా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళడం, తర్వాత పెద్ద హీరోగా స్పోర్ట్స్లో కూడా ఉండేవాడు. పెద్ద హీరోగా తమిళనాడులో ఎలాగంటే అవునా అనుకున్నాం. తర్వాత తెలుగులో సృష్టి రహస్యాలు సినిమా వస్తే ఇక్కడే నేను బేకాన్ చదువుతున్నాను హైదరాబాద్లో. ఫస్ట్ డే వెళ్ళిపోయాను, మన సుధాకర్ కదా చూద్దామని. అది ఏమో సృష్టి రహస్యాలు బాగానే ఉంది. అలాగా తర్వాత నా అదృష్టం ఏంటంటే ఆయన అంత సీనియర్ని కాదు, ఆయన వేసిన గొప్ప క్యారెక్టర్లో నేను చేయలేదు. అతను హీరో, విలన్, కమేడియన్, అద్దరు కొట్టాడు బాబు అని ఆ మాట ఎన్ని సినిమాలు ఎలా వాడినా కూడా నవ్వొస్తూనే ఉంటుంది. ఇప్పటికీ అందరికీ నవ్వొస్తున్నాడు. చాలా కొంతమంది ఇమిటేట్ చేయని ట్రై చేశారు, కానీ నవ్వులు పాలయ్యారు, నవ్వు రాలేదు. అలా సుధాకర్ అలా చూస్తాను. 2 సినిమాలు చేసే అదృష్టం కలిగింది. తెల్లవారుజామున షూటింగ్ అంటే తెల్లవారుజామున క్యారేజీ తీసుకుని ఫుడ్ వాళ్ళ మిసెస్ గారు అంటే ఇద్దరం కలిపి తర్వాత లంచ్లు తినేవాళ్ళం. అలాగా వీరు మిసెస్ గారు వండిన ఫుడ్ కూడా తినే అదృష్టం దక్కింది. అలా ఇంకో సినిమాలో కూడా చేసాం. అయితే లైఫ్ డెస్టినీ ఎవరిది ఎలా 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 వెళ్తుంది అనేది మనకు తెలియదు. మీది ఏమవుతుందో తెలియదు ఇంటర్వ్యూ తర్వాత. నాదే తెలియదు. స్కూల్ డేస్లో ఇది మధ్యలో ఎక్కడ నిరికించండి. 1 అవర్కి ఒక షర్ట్ మార్చేవాడు. 1 అవర్లో ఎవడొకటి షర్ట్ లేకుండా తిరిగేవాడు. అలాగా అతని అదంతా ఒక ప్యాషన్ అన్నమాట. అప్పుడే ఇప్పుడు నటుడు పుడతాడంటారు, అలా నటుడిగా పుట్టినోడు తప్ప నటుడిగా తయారైనోడు కాదు. అంటే ఇన్స్టిట్యూట్లో ఏదో అలా తప్పన్నాను నేను. స్వతహాగా ఇప్పుడు సావిత్రి గారి నది మహానటి శ్రీరంగ నటుడిగా పుట్టారంటారు, ఇంకా చాలామంది ఉన్నారు. అలా సుధాకర్ నటుడిగా పుట్టినాడు. ఎందుకంటే స్కూల్ అంతా జిఎంఎస్ స్కూల్ అంతా ఫేమస్, మంచి అట్మాస్ఫియర్. నేను కొంచెం సీరియస్ మనిషిని, అప్పుడే వచ్చాను. ఐఎమ్ వెరీ న్యూ టు కాకినాడ అండ్ క్లాసెస్ ఫస్ట్ బెంచ్లో వేశారు. వాళ్ళు ఆ ఫస్ట్ బెంచ్లో అందరూ బాగా చదువుతారు. బ్రెయిన్ ఏమున్నది బ్యాక్ బెంచ్ బ్రెయిన్. అలాగా మార్కులు కూడా నేను మార్కులు తెచ్చుకోవడంలో కూడా పిసిని కొట్టేవాళ్ళే ఉండేవాడిని. 35 అయితే పాస్ అవుతారంటే 35 తెచ్చుకునేవాడిని. టోటల్గా నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు ఎడ్యుకేషన్ అంటే పెద్ద ఇష్టం లేదు. ఎందుకో ఇష్టం లేదు, ఏది వేరేది అన్నా చేయొచ్చని అనిపించేది. అలాగా హిందీ పేపర్ ఇస్తే ఒకసారి అది వేరే స్కూల్లో మా మాస్టర్ నెక్స్ట్ డే పేపర్ దిద్ది నా దగ్గరికి వచ్చి గోబు మీద కొట్టాడు. పొడిగి ఏళ్ళు అయిన కొట్టి గుణం కోటేశ్వరరావు దాంట్లో చూసి రాసేవారు వేధవా అన్నాడు. ఈయన కొట్టినందుకు బాధ లేదు, అందులో చూసినట్టు ఎలా తెలిసింది అనుకున్నా. అయితే హిందీలో లెటర్ ఏదో ఇచ్చారు, అతను ఆపుకెళ్ళియే గుణం కోటేశ్వరరావుని రాశాడు. నేను కూడా ఆపుకెళ్ళియే గుణం కోటేశ్వరరావుని రాశాడు. తెలియదు కదా హిందీలో.
అలా జరిగిపోయాను. మొత్తం మీద చాలా అల్లరి పనులు ఉన్నాయి సార్. సరే, ఆ టైంలో మీరు ఫస్ట్ ప్రపోజ్ ఎవరికి చేశారు? స్కూల్ డేస్లో ఇలాంటివి ఉంటాయి కదా సార్ అబ్బాయిలకి. అప్పుడు ఆ టైంలో మాకు అమ్మాయిలు లేరనే బోరు మాకు. ఇంకో వీరు చదివారు, కాకపోతే గర్ల్స్ స్కూల్లో ఉండేవారు. నేను ఎక్కువ అమ్మాయిల్లో ఉండి లీడర్గా ఉండే స్కూల్ నుంచి ఇందులో వేశారు. ఇక్కడ చూస్తే అందరూ ఇంకో వీరభద్ర వీళ్ళందరూ రౌడీలు. ఇప్పుడంటే దేశ సేవ సమాజ సేవ చేస్తున్నారు కానీ పెద్ద రౌడీలు ఏమనంటే గుణంబాబులు అనేవారు. అలాంటి ఇది ప్రభాకరంగా అయినా నేను కలిసి వెళ్ళేవాళ్ళం. నాకు ఏమి ట్రైన్ వస్తుంది, ట్రైన్ వెళ్తుంది, వాటి గురించి కొంతమంది మాట్లాడుకునేవారు. మెజెంటా కలర్ అని ట్రైన్ 4:30 తిరుపతి బండి అని మేము పట్టాలు దాటి వెళ్ళాలి. అలాగా గడిచిపోయింది మాకు. అది ఇందులో ముఖ్యంగా వెరీ యాక్టివ్, ప్రామినెంట్, ఇంపార్టెంట్, చాలా షైనింగ్ స్టార్ సుధాకర్. అతని ముక్కు, అతని హెయిర్, అతని కళ్ళు అని నేను చెప్పగలేదు, మీరు చూసి ఉంటారు, చూడలేదా? చూసాను సార్. సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుండి నాకు ఆయన పరిచయం సార్. అంటే నేను ఫస్ట్ చూసిన సినిమా అయింది అదే సార్. 90s కిడ్ అని చెప్పేసి ఇన్స్టాల్లో వాటిల్లో కొన్ని ట్రోల్ అవుతూ ఉంటాయి. గోలికాయలు ఆడుకోవడం, ఆ తర్వాత టైర్ ఆట ఆడుకోవడం, గోడలు దూకడం. సో మీ టైంలో కూడా ఇలాంటి ఆటలు ఉండేవా, లేదంటే కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉండేవా? చెట్లు ఎక్కడం ఇప్పుడున్నా ఈ ఆటలు అప్పుడే కదా. అంటే మేము ఆడుకొని వచ్చాము, ఇప్పుడు ఉన్నాయో నాకు తెలియదు. ఆడుకొని వచ్చారా? ఆ బ్యాచేనా మీరు? అంటే 90 సార్, అదే 98. అవే ఉండి అండి. అది పల్లెటూరులో ఎక్కువగా ఉండి, టౌన్లో అవి తక్కువ. మాకు ఏదన్నా సర్కస్ వస్తే అప్పుడే ₹10 తీసుకెళ్ళడం అలాంటివి ఇన్ని ఉండి. అంతే. మీరు చూసిన మొదటి సినిమా ఆ టైంలో? ఆ టైంలో మొదటి సినిమా నేను చెప్పగలమ్మా, దొంగరాముడు. ఓ, దొంగరాముడు చూడడానికి దొంగతనంగా వెళ్ళారా సార్? అయితే దాని తర్వాత నేర్చుకున్నా. ఆ సినిమా చూసా? వామ్మో, అయితే వీళ్ళు చిన్నతనంలో చాలా చాలా అల్లరి పనులు చేశారు. వాళ్ళు గేమ్స్ లేక అవి మిస్ అవుతున్నట్లు లెక్క. మట్టి అంటుకోవడం లేదు, ఏమీ లేదు, ఏసీ నుంచి చేసేకి ఇవే కదా చేస్తున్నారు. అది కొంచెం బోరుగానే ఉంది ఆ పరిస్థితి. అంటే ఒకప్పుడు బయట ఆడుకోవడం అనేది ఎక్కడలేని ఎనర్జీని ఇచ్చేది మనుషులకి. అండ్ వాళ్ళని శరీరం కానివ్వండి, మైండ్ కానివ్వండి, స్ట్రాంగ్గా అవ్వడానికి అవన్నీ చాలా దోహదపడేవి. ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలు ఓన్లీ మొబైల్కే పరిమితం అయిపోతున్నారు. వాళ్ళకి బయట ప్రపంచం తెలియట్లేదు. ఇక్కడ మనం చేంజ్ అవ్వాలి అంటారా? ఇది కూడా బెటరే అంటారా? అంతా మీరు మాట్లాడారు, ఇంకా నేనేం చెప్పను. చేంజ్ అవ్వదు, అలా మారుతూ వస్తుంటాయమ్మా, ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు మన ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి గారు లాఫ్టెడ్ లెగ్ అన్నాడు ఆయన. టెక్నాలజీ పెరిగింది, మనిషి పెరగలేదు. అంటే కాలు పొడిగైందో కాలు కొరసైంది, నడవటం కష్టమైపోద్ది అన్నాడు. అది ఎప్పుడో చెప్పాడు ఆయన. ఈ టెక్నాలజీని మనిషి ఎదగాలి తప్ప టెక్నాలజీ కాదు. మీ లోపల ఉన్నాయి పోగొట్టుకోవాలి గుణాలు. నువ్వు ప్రిమిటివ్ స్టేజ్లోనే ఉంటే ఈ టెక్నాలజీని పాడు చేస్తావు. అంటే మీ అకౌంట్లో డబ్బులు లాగేయటాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. అది చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఎన్నో చూసుంటారు. అంటే కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఇండస్ట్రీని చూశారు, రకరకాల మనుషుల్ని చూస్తూ వచ్చారు. జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మీరు మీ జీవితం నుండి, బాల్యం నుండి ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవటమే. అది ఎలా అంటారు? నిన్ను నువ్వు తెలుసుకోవటమే. నేను ఎవరైనా ప్రశ్న వేసుకోవటమే. రమణ మనుషులే. నవ్వొచ్చేది కాదు, నిజం చెప్తాను. నా నోట్లోంచి రావటం వల్ల అలా ఉంది మీకు. అలా అని ఏం లేదు సార్. అంటే చిన్నప్పుడు లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మనకి ఏ కష్టమో తెలియదు. బట్ బయటకు వచ్చే తర్వాత మీరు ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు చూసుంటారు, ఎంతోమంది మనుషుల్ని చూస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి ఎలా మెలగాలి అంటారు? ఎలా మెలగాలంటే ప్రతిసారి ఇంటర్వ్యూలు ఇచ్చేయకూడదు. ఇంటర్వ్యూలు ఇవ్వకుండా బతకాలి హాయిగా. ఎందుకంటారు? ఈ ఇంటర్వ్యూలు ఏం చేసాయి సార్? ఏం చెప్తామమ్మా, చెప్పిందే చెప్పాలి. మా ప్రేక్షకులు వేరంటారు, మీరు ఇయే కదా ఇంకా రొటీన్ చెప్పాలి, లేకపోతే ఇప్పుడు అబద్ధాలు చెప్పాలి. నేను మా ఊళ్ళో ఇంకో ఊళ్ళో అదే అన్ని నిజాలు మాట్లాడు ఆమె దూరం ఉంటాం. వీడు 9th 8th చదువుకున్నప్పుడే నేను ఆర్టిస్ట్ అవుతానని 73లో చెప్పాను. తీసుకెళ్ళి నన్ను మద్రాసు తీసుకెళ్తే ఆ రూమ్లో చిరంజీవి గారు ఉన్నారు, హరిప్రసాద్ గారు ఉన్నారు, వీరున్నారు, ముగ్గురుని వారి పరిచయం చేశారు. చిరంజీవి గారికి అప్పుడు ఇంత జులపాలు, వారికి కూడా నాకు చెప్పండి 2 times చెయ్యి ఇచ్చారు. చెయ్యి కాదు, ఫేస్ రీడింగ్ చెప్తానన్నారు. ఆ రోజు వీళ్ళందరూ నన్ను మెరీనా బీచ్కి తీసుకెళ్లారు. చిరంజీవి గారు, నేను, హరిప్రసాద్ గారు ముగ్గురం ఆడుకున్నాం, ఆ నలుగురం ఆడుకున్నాం. అక్కడ వచ్చిన తర్వాత మర్నాడు 80
1980, ఈరోజు 1979. స్వీట్స్ గార్లెండ్స్ అన్నీ భారతీరాజ గారికి వీరు కొనుక్కున్నారు, బాపు గారికేమో చిరంజీవి గారు కొనుక్కున్నారు, శివరంజని హీరో హరిప్రసాద్ గారేమో దాసనారాయణ గారికి కొనుక్కున్నారు. అప్పుడు నేను నాయసరావు మళ్ళీ చెప్పన్నారు, ఈలోగా స్నానాలు అవి చేసి ఇసుక అది అక్కడ పడడం వల్ల మెరీనా బీచ్లో స్నానాలు చేసి పలావ్ కొన్నాడు వీడు, అందరికీ పలావ్ ప్యాకెట్లు తినేసాం. అప్పుడు చిరంజీవి గారు మళ్ళీ చెప్పన్నారు, చిరంజీవి గారికి చెప్పాను, ఉదయం నుంచి మిమ్మల్ని కనిపెట్టాను, తమిళనాడులో నెంబర్ 1 ఎవరన్నాను, రజనీకాంత్ అన్నారు. మీరు ఆ లెవెల్కి వస్తారు 80లో చెప్పాను నేను, ఆ లెవెల్కి వస్తారు ఏపీలో మీరు అన్నారు. నిజమానే ఇలా కౌగిలించుకొని నన్ను స్వీట్ పెట్టారు ఆయన. హరిప్రసాద్ చెప్పమంటే హరిప్రసాద్ గారు మీరు ఆర్టిస్ట్గా పైకి రాలేరు అని చెప్పాను. సుధాకర్ గారు నేను 9th చెప్పానని చెప్పాను ఆర్టిస్ట్గా. అలాగే ఒక 300 పిక్చర్లు వేశారు సార్ చిరంజీవి గారు. ఇప్పటికీ నన్ను ఎక్కడికైనా వెళ్ళాలన్నా మా ఫ్యామిలీ వీరి ఫ్యామిలీ కొడైకెనాల్ ఊటీ ఎక్కడికైనా వారే తీసుకెళ్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక 20 days మేము ఇక్కడే ఉంటాము. సార్ మీ గురించి మీ స్నేహితులు ఎన్నో చెప్తున్నారు, ఎంతో చక్కగా చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపించేది సార్ అప్పుడు లైఫ్, మీ స్కూల్ డేస్? నేనే మొత్తం వీళ్ళే చెప్తున్నారు, కొత్తగా నేను చెప్పేది ఉంది. అంటే మీ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. ఇంతమందిని కలుసుకోవడం నాకు ఆనందంగా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి చిన్ననాటి గుర్తు చేయడం అనేది చాలా సంతోషమైన మ్యాటర్ కదా. అన్ని గుర్తు చేస్తూ సుబ్బారావు నా గురించి కూడా చాలా మాట్లాడాడు. మళ్ళీ నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కదా. అంటే బాల్యం అనగానే మనం చేసిన ఏదో ఒక పని మైండ్లో ఉండిపోతుంది సార్. మీకు మీ బాల్యాన్ని గుర్తు చేస్తే గనక మీకు ఫస్ట్ గుర్తుకొచ్చే విషయం ఏంటి, సంఘటన ఏంటి? నా గురించి రూమర్స్ వచ్చేవి, అన్నీ తప్పు. ఓకే. రాజుగా నేను పెళ్లి చేసుకుంటామని ఇలా మాట్లాడేవాళ్ళు, అది కాదు. నా గురించి తెలుసుకుని సార్ అప్పట్లో మీ మీద అంటే కొన్ని రూమర్స్ అంటే మీరు లేరు అని చెప్పి ఈ విధంగా వచ్చాయి. ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి ఏంటి సార్ ఆస్కారం, ఎందుకు ఈ విధంగా? కరెక్టే, తను భగవాన్ చెప్పేదే కరెక్ట్. సార్ మీరు అప్పుడే అనుకున్నారా తమిళ ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీని ఏలుతాను, ఇంత పెద్ద హాస్య నటుడిని హీరోని అవుతాను అనుకొని? ఏమనుకోలేదు, అన్నీ జరిగాయి, అన్నీ అలా జరిగాయి. మీరు ఎవరి ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు, ఎలా? ఎవరి ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తాను ఇక. అంటే అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో ఒక తెలుగు వాడు వచ్చి ఏలుతున్నాడు ఇండస్ట్రీని, ఇంత బాగా నటిస్తున్నాడు, చాలా బాగున్నాడు అని ఒక టాక్ నడిచేది అంట. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి సార్, ఎలా అనుకున్నారు మీరు? నేను ఆర్టిస్ట్ అవుతాను ఎప్పుడు అనుకోలేదమ్మా. మా ఫ్రెండ్సే చెప్పేవాడు మంచి ఆర్టిస్ట్ అవుతావు, యాక్టర్ అవుతావు అని. సంతోషంగా ఉండేది, అవుతానేమో అని. ఆ తర్వాత మన ఫస్ట్ పిక్చర్ భారతీరాజా గారు ఇచ్చారు, కిళకే పోను యాక్ట్ చేసి తమిళ్లో. ఆ తర్వాత తమిళ్లో చాలా పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత తెలుగులో ఛాన్స్ వచ్చింది, తెలుగులో ప్రొడ్యూసర్ అని యాక్టర్ అయ్యాను. అది సంతోషకరమైన మ్యాటరే కదా, అందరూ తెలిసిన మ్యాటర్. మీ తెలుగు గడ్డకి మీరు వచ్చేసారు. హీరోగా చేసిన తర్వాత కమీడియన్గా రావడం అనేది చాలా మంది అంటారు ఒక మెట్టు దిగడం అని చెప్పేసి. మీరు ఫీలింగ్ ఎప్పుడు లేదు. యాక్టర్ అయిన తర్వాత అన్ని క్యారెక్టర్లు చేయాలనుకున్నామండి, అన్ని క్యారెక్టర్లు చేశాను. కామెడీ విలన్ చేశాను, కామెడీ హీరో చేశాను, అన్ని చేశాను, అంతే. మీరు అంటే మీ అబ్బాయిని ఎందుకు ఇండస్ట్రీలోకి పరిచయం చేయలేదు? మా అబ్బాయికి ఇంట్రెస్ట్ యాక్ట్ చేయాలని, వాడు ఉత్తేజ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ కూడా చేశాడు. చాలా సంతోషం అన్నమాట, వాడు మంచి ఆర్టిస్ట్, యాక్టర్ వాడు. ఈ విధంగా సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పుడు జగపతి బాబు ఉన్నారు. ఆ జగపతి బాబు హీరోగా ఉన్నప్పుడు చాలా తక్కువ సంపాదించాడు, ఆయన విలన్గా చేసినప్పుడు ఇప్పుడు విపరీతంగా సంపాదిస్తున్నాడు జగపతి బాబు. సార్ అంటే కొంతమంది అన్నారు తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్కి హైప్ తీసుకురావడం కోసం సుధాకర్ గారిని తొక్కేశారు, లేదంటే ఆయన ఒక సూపర్ హీరో అని చెప్పేసి అప్పట్లో ఒక టాక్ నడిచేది. అవన్నీ రూమర్స్, అవన్నీ నమ్మకూడదు. చిరంజీవి గారు నేను మంచి ఫ్రెండ్స్, అతను ఎంకరేజ్ చేస్తాడు. ఇంత లైఫ్ చూసారు సార్ మీరు, మీ ఇండస్ట్రీలో చాలా మందిని కలిశారు, తమిళ్ తెలుగు ఇండస్ట్రీ బాల్యం నుండి. అట్ ద టైం చూస్తే మీకు మీ లైఫ్ నేర్పించిన పాఠం ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు మీ లైఫ్ నుండి? ఏం నేర్చుకున్నాడు? యాక్టింగ్. యాక్టింగ్ కాకుండా ఏం నేర్చుకున్నారు? లైఫ్ ఏం నేర్పించింది? ఏం నేర్పించింది సార్ అంటే ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళకి మీ అనుభవంతో చెప్పే మాట ఏంటి? ఎవరి అనుభవం వాళ్ళకే అమ్మా, ఎవరి అనుభవం వాళ్ళే తెలుసుకోవాలి తప్పితే కొత్తగా మేము చెప్పేది ఉండదు. వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాలి, అంతే. మంచి వాళ్ళే తెలుసుకోవాలి, అంతే. సుధాకర్ గారు మాకు 1969 నుంచి మేము సుధాకర్ గారు ప్లస్ కృష్ణ మేము అందరూ కలిసి చదువుకున్నది. కాకినాడ నుంచి వచ్చాం మేమందరం. ఎస్పెషల్లీ సుధాకర్ని చూసి ఇప్పుడు దగ్గర 55 years అయింది. కలుద్దామని ఎప్పుడైనా కూడా సుధాకర్ ఆల్రెడీ కృష్ణబ్రహ్మ గారు మన కాకినాడ మన సంక్రాంతికి వచ్చారు, మమ్మల్ని అందరికీ కలిసారు లోకల్గా. ఆ తర్వాత మేమంతా కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఒక 69 మందిని మేము గ్రూప్ ఫామ్ అయ్యాం. అప్పుడు గెట్ టుగెదర్ చేసుకున్నాం February 9వ తారీఖుని. ఆ టైంలో డిసైడ్ అయ్యాం సుధాకర్ని వెళ్ళి ఎట్టి పరిస్థితులను చూడాలనేది డిసైడ్ అయ్యాం. ఆ రోజు మాకు ఈ రోజు కుదిరింది సుధాకర్ని చూసే భాగ్యం. రెండవది ఏంటంటే తమిళ్లో మంచి పేరు, టాప్ హీరోగా ఎదిగారైనా. మేము అప్పుడు కూడా నేను డిఫెన్స్లో జాయిన్ అయ్యాను. డిఫెన్స్లో జాయిన్ అయినప్పుడు తన సినిమాలన్నీ బెంగళూరులో చూసేవాడిని. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు సుధాకర్ గారు కృష్ణబాబు గారిని ఎలాగైతే ఇండస్ట్రీ ఆదరించి ఇచ్చేసిందో
వారి అబ్బాయి అయిన బెన్నీ గారిని కూడా సినీ ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా సపోర్ట్ ఇచ్చి తనకి కూడా చేయూతనిచ్చి సినిమాల్లో మంచి హీరోగా నిలదొక్కేటట్టు అవకాశాలు ఇప్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా సుధాకర్ గారి వల్ల ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళారు. కనీసం ఆ సింపతితోటైనా ఆయన ఒక మంచి ఆర్టిస్టు వాళ్ళ అబ్బాయిని అలాగే ఉండిపోయారు అనేది భావన నుంచి బయటకు వచ్చి ఆయన కూడా మంచి అవకాశాలు ఇప్పించే విధంగా అన్ని క్యారెక్టర్లు చేస్తారు. కాబట్టి ఆయన్ని కూడా సుధాకర్ గారిని, కృష్ణబాబు గారిని ఇండస్ట్రీ ఎలాగ ఆదరించిందో వారి అబ్బాయిని కూడా ఇండస్ట్రీ అలాగ ఆదరించి ఆయనకి ఒక మంచి నటుడిగా, ఒక హీరోగా నిలదొక్కునేటట్టు అవకాశాలు ఇప్పించాలని మా చిన్ననాటి స్నేహితులందరూ కూడా వీడియో ముఖంగా మేము ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. సుధాకర్ గారు అంటే మేము కూడా 8th 9th చదివినప్పుడు 9thలో ఈయన మోనో యాక్షన్ చూసాను. వీళ్ళు ఏంటంటే ఏదో యాక్షన్గా అనిపించలేదు, అది చాలా న్యాచురల్గా అనిపించింది. ఒక బెగ్గరగా అతను మోనో యాక్షన్ చేశారు. ఇప్పుడు వేసినప్పుడు ఆ డ్రెస్ వేసుకుని అప్పటికప్పుడే మసి పూసుకుని చేతిలో బొచ్చు పట్టుకుని అతను చేశారు. ఏంటి ఇది ఇంత యాక్షన్, అప్పటికి ఇంక మెచ్యూరిటీ ఉండదు. అటువంటిది అతను చాలా న్యాచురల్గా ఉంది. ఆ న్యాచురల్ యాక్షన్ చూసి ఇతను సామాన్యుడు మాత్రం కాదు అనిపించింది ఆ రోజుల్లో. అటువంటిది అతను ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, ఇన్స్టిట్యూట్ నుంచి ఈ చిరంజీవి గారు వీళ్ళందరూ అప్పటికి చాలా సీనియర్స్. 1955 ఇందుకు చాలా అప్పటికి మా వయసు అంటే ఇంకా చిన్నవాడు. అప్పటికి వాళ్ళతో వెళ్ళడం, తర్వాత కామెడీ వీళ్ళ బ్లడ్లోనే న్యాచురల్ యాక్షన్ కనిపించింది. అదే బెన్నీ గారిలో వీళ్ళంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసింది వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉంది కాబట్టి న్యాచురల్గా వీళ్ళు ఇది అవుతారు. మేమందరం మా యొక్క ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే ఇది ఒక అద్భుతమైన విషయం. వాళ్ళిద్దరూ మాకు క్లాస్మేట్స్ అవ్వడం కూడా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఈ రోజున ఇలా కలవడం, వాళ్ళ ఇంటికి రావడం మాకు చాలా సంతోషం. అపూర్వమైనటువంటి సన్నివేశం అది. వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి రావాలి, బెన్నీ గారు కూడా మంచి నటుడిగా రూపొందాలని అందరినీ కోరుకుంటున్నాను. సార్, మీ అబ్బాయిని మళ్ళీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకుంటున్నారు. సో మీరు ఈ టైంలో ఎవరినైనా కలవడం జరిగిందా? ఎవరికైనా ఫోన్ చేసి ఆఫర్స్ కోసం? నేను ఆఫర్స్ కోసం చేయడం కాదండి, ఈ విధంగా కోరుకునేది ఏంటంటే తను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా చేశాడు. ఎవరు? మా అబ్బాయి బెన్నీ. వాడు ఆర్టిస్ట్గా షైన్ అవ్వాలని కోరుకుంటాను, అంత మించి కోరుకుంటాను. మీ అబ్బాయిని మీరు తెలుగు తెర మీద చూడాలి అనుకుంటున్నారు. ఫైనల్ మనతో పాటు సుధాకర్ గారి కొడుకున్నారు. సుధాకర్ గారు కోరుకుంటున్నారు ఆయన ఇండస్ట్రీకి రావాలి, తెలుగు తెర మీద బిన్నీ గారిని చూడాలి అని చెప్పేసి ఆయనతో ఒక్కసారి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ నాన్నగారు మీరు ఇండస్ట్రీకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను ఆల్రెడీ వచ్చానండి, బ్రహ్మానందం మూవీలో క్యారెక్టర్ చేశాను, ట్రయల్స్లో ఉన్నాను. అంటే మీరు ఏమనుకుంటున్నారు, అంటే ఎలాంటి క్యారెక్టర్ అంటే మీకు బాగా ఇష్టం? పర్టికులర్ క్యారెక్టర్ అంటూ లేదు, క్యారెక్టర్ బాగుంటే చేస్తానని చెప్తున్నాను నేను ఎక్కడ. అంతే. సో మీరు యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నారు అని చెప్పేసి అంటున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? ఎన్ని ఇయర్స్ ఇలా? నేను ఉత్తేజ్ గారి దగ్గర నేర్చుకున్నానండి, 2 years బ్యాక్. నేర్చుకుంది 2 months, కానీ ఆయన బెండ్ తీస్తారనమాట కంప్లీట్ యాక్టింగ్లో. మొత్తం బేసిక్స్ అవన్నీ, యాక్టింగ్ ఏంటి స్టార్టింగ్ నుంచి ఆ మూలాలు అవన్నీ ఆయన బాగా చెప్పారు ఉత్తేజ్ గారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందండి యాక్టింగ్. ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది, అందులో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఇవన్నీ కూడా మీ నాన్నగారు మీకు ముందే చెప్పి పెట్టారా? చెప్తూ ఉంటారండి. అంటే పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, షూట్కి టైంకి వెళ్ళిపోవాలి, అది మెయిన్. అది ఫాలో అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని చెప్తుంటారు మెయిన్గా. మా స్టేజ్లో మేము చదువుకునేటప్పుడు ఎంత యాక్టివ్గా అందరినీ ఒక ఇదిగా చేసుకుని ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నారో అదే ఎఫెక్ట్, అది ఇంపాక్ట్ కూడా వాళ్ళ అబ్బాయి అయిన బెన్నీ గారికి కూడా ఉంది. దాంట్లో ఏమీ తక్కువలేదు, తేడా లేదు. మనం ఈ డైలాగ్ మాత్రం సుధాకర్ గారిని అడగాలి. సుధాకర్ గారు, మీ డైలాగ్ ఏదైనా మా ఆడియన్స్ కోసం ఒకటి. అబ్బా, వీడియో వాడు కథని ఇన్ని రకాలుగా చెప్పిన అదే చెప్తూ ఉన్నాడు. అయ్యో, ఇక్కడ అక్కడ చూడకుండా ఎక్కడ పెడితే వాడు పిచ్చకొట్టుడు కొడుతున్నాడు నాన్న. అయ్యో, ఇప్పటికీ కూడా మీ డైలాగ్స్ ని ఎవరు రీమేక్ చేయలేకపోయారు, మీ అంతా కామెడీని పండించలేకపోయారు సార్. ఎందుకంటే ఇవి మీకు మాత్రమే సొంతం. మేము సీతారామయ్య గారి మనవరాలు చూస్తున్నప్పుడు అందులో రానే వర్డ్ పలకడం రాదు, అది ఎంతమంది ట్రై చేసినా కానీ మీ అంత కామెడీ పండించలేకపోయారు సార్. అందులో వారితో చదువుకున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది సుధాకర్ గారిని, భగవాన్ గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం? మేము యాక్చువల్గా 10th క్లాస్లో అంటే మాకు వాళ్ళెవరో తెలియదు, అబ్బాయిలు ఎవరో తెలియదు, అమ్మాయిలు ఎవరో తెలియదు. ఆ రోజుల్లో ఎలాగో పెరిగాము, అసలు ఒకళ్ళకొకళ్ళు ఈ రోజుల్లో లాగా పరిచయాలు, మాటలు అస్సలు ఉండేవి కాదు. కానీ అవన్నీ ఒక జ్ఞాపకాలుగా మనకు గుర్తు చేస్తున్న మా స్నేహితులందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ మాకు ఒక ఆనందం ఏంటంటే మాతో చదువుకున్న 2 వ్యక్తులు, మా క్లాస్మేట్స్, వాళ్ళు ఇంత మంచి పొజిషన్స్కి వచ్చి పాపులర్ అయ్యారు, ఫేమస్
ఫేమస్ అయ్యారు సినీ ఫీల్డ్ లో. మమ్మల్ని మంచి వినోదంలో మమ్మల్ని పండించి ముంచెత్తారు. అంటే మాకు అది చాలా గ్రేట్ గా ఉందండి. మీరు అనుకున్నారా అప్పట్లో అందరూ చెప్తూ ఉన్నారు సుధాకర్ గారు చాలా అందగాడు అని చెప్పేసి, అప్పుడు అనుకున్నారా ఇంత పెద్ద హీరో? చెప్తున్నా కదా, మేము ఎప్పుడు అబ్బాయిల మొహాలే చూడలేదు అసలు. అంటే అప్పట్లో అలా ఉండేది అనమాట. గాడ్ లడ్డు సెక్షన్స్ వేరే సెక్షన్స్ వేరే ఉన్నాయి, కానీ కొంతమంది మా సెక్షన్ లో ఉన్నా కూడా మేము ఎప్పుడు వాళ్ళని చూడలేదు, మాట్లాడలేదు. ఎలా అనిపిస్తుంది ఈరోజు అందరూ కలుసుకోవడం? చాలా సంతోషంగా ఉందండి. మా కాకినాడ నుంచి ఒక ఇద్దరు మా స్కూల్లో గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో చదివి ఇంత వృద్ధిలోకి వచ్చి సినీ రంగంలో చాలా ప్రముఖులుగా అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా క్లాస్మేట్స్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. మా పిల్లలు మనవలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, నిజంగానే ఈ రోజు ఈ ఫోటో చూపించాక ఇంటర్వ్యూ చూశాక వాళ్ళు నమ్ముతారని అనుకుంటున్నాము. మా గోదావరి భాషకే చాలా గొప్పతనం తీసుకొచ్చారు. అలాగే కాకినాడ హాస్యానికి చమత్కారానికి చాలా పెట్టిన పేరని తూర్పుగోదావరి తూగో జిల్లా ఫేమస్ అండి. అదంతా కూడా వీరి వల్ల చాలా వృద్ధిలోకి వచ్చిందని చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మిసెస్ సుధాకర్ గారిని అభినందిస్తూ, బెన్నీ గారికి కూడా మంచి భవిష్యత్తు కావాలి. ఆయనలో మరో సుధాకర్ గారు కనపడుతున్నారు మాకు. ఆయన కూడా మంచిగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. సార్ మీ డైలాగ్ మా ఆడియన్స్ కోసం ఒక్కటి ఫేమస్ డైలాగ్, మీకు బాగా ఇష్టమైన డైలాగ్. నా ఏం పెద్ద పెద్ద డైలాగులు ఉండవు, మా చిన్నవి ఉంటాయి. మీ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం సార్. మీ ఆ టైమింగ్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, ఆ విషయం చెప్పాలంటే. ఎప్పుడో ఒకప్పుడు రాత్రులు రిక్షా దొక్కి బిఏ పాస్ అయ్యానండి, పగలు కూడా తొక్కలపోయి అమ్మాయి అయిపోయాను. నేను బయటకు వెళ్తున్నాను, ఏమైనా కావాలండి? అదే మాకు కావాలి. గోదావరి ఎటకారం మామూలుగా ఉండదు, పెట్టుకోకండి. ఇప్పుడు మేము వీళ్ళందరూ చాలా హై పొజిషన్లో రిటైర్ అయ్యి పీస్ఫుల్ లైఫ్ ఆరోగ్యమైన జీవితం గడుపుతున్నారు. ఈ వేళ కలుసుకోవడం మాకు సంతోషం, ఆనందం. ఇలాగ ఒక టీవీ నుంచి మేము ఇంటర్వ్యూ ఇస్తామని కూడా అనుకోలేదు. అయితే ఇందులో ఏమన్నా సరదా కోసం మాట్లాడినయే తప్ప వేరేగా అనుకుని, అంటే వేరేగా అనుకుంటున్నారు. అలాంటి ఏమి ట్రోల్ చేయొద్దు. ఫన్ సేక్ మాట్లాడడం, ఫన్ లేకపోతే నవ్వకండి, ఫన్ ఉంటే నవ్వండి. కాబట్టి ఇది ఏ ఉద్దేశంతో కానీ ఇలాగన్నాడా అలా మాట్లాడా ఇవి విడదీసి అయ్యి చూడొద్దు దయచేసి. ఇది మట్టికి మీరు ఉంచాలి, తీసేయకూడదు. చాలా మంచి రోజు. అందరూ హైదరాబాద్లోనే ఉన్నాం, కానీ సుధాకర్ గారు సినిమాల్లో ఎదుగుదల చూసాం. పర్సనల్గా కలుసుకునే అవకాశం ఈనాడు అందరికీ కలిగిందండి. సుధాకర్ని సినిమా స్టార్గా మేము చూసాం, అలాగే కృష్ణ భగవాన్ కూడా మేము సినిమా స్టార్గా చూసాం. సుధాకర్ గారు మా అందరికీ మిత్రుడే కాదు, ఒక నటుడుగా కూడా మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైన వ్యక్తి అండి. ఆయన చాలా పాత్రలు పోషించి ఇవాళ ఇక్కడికి వచ్చారు. మేము అందరం కోరుకునేది ఏమిటంటే వాళ్ళ అబ్బాయి చిరంజీవి బెన్నీ కూడా మరో సుధాకర్ కావాలి. అతనికి కూడా అద్భుతమైనటువంటి ఈ సినీ జీవితం, ఆయన సినీ నటన జీవితం నుంచి నిష్క్రమించినప్పటికీ తనకు వారసుడు ఒకళ్ళు ఉండాలి. అంటే తన బిడ్డ సినీ రంగంలో ఎంతో కొంత స్థాయికి రావాలి అన్నది ఖచ్చితంగా ఆయన మనసులో భావం ఉంటుంది. కనుక మనందరం కూడా ముక్తకంఠంతో వారి అబ్బాయి ఖచ్చితంగా సినీ రంగంలో అత్యున్నత స్థానానికి ఆ బ్రేక్ అనేది చాలా త్వరగా రావాలని మా స్నేహితులందరం కూడా సుధాకర్ దంపతులకి ఆ భగవంతుడికి ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. మీకు సుధాకర్ గారి భార్యని, అలానే ఆయన కోడల్ని, కొడుకుని కూడా పరిచయం చేస్తాను. జయంతి గారు సుధాకర్ గారి భార్య. నమస్కారం అమ్మ. ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉందండి. అంటే ఆయన మూవీస్ లో బాగా కామెడీ చేస్తూ ఉంటారు కదా, సో ఇంట్లో కూడా అలానే ఉంటారా లేదంటే చాలా సైలెంటా? లేదు, కామెడీగానే ఉంటారు. ఇంట్లో కూడా కమెడియన్ గానే ఉంటారు చక్కగా. మీ అబ్బాయిని తెలుగు తెరకి పరిచయం చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇష్టమేనా ఇట్లా ఆయన్ని తెర మీద చూడడం? ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళే పైకి వస్తారు కదా, అది చెప్పలేం. ఆయనకు అదృష్టం ఉంది, ఆయన వచ్చారు. వీడు అదృష్టం మేము చూడాలి. అంటే సుధాకర్ గారు చాలా అందగాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆ గ్లామర్ ని ఎలా మెయింటైన్ చేసేవారు? ఏ ఫుడ్ తీసుకునేవారు? ఆయన్ని అడగాల్సింది. ఆయన మిమ్మల్ని అడగమని చెప్పారు? కాదు, ఆయనకి తెలుసు. అంటే రోజు ఫుడ్ పెట్టేది మీరే కదా? అంటే ఎప్పుడు అంటుంటారు జ్యూసులు బాగా ఇచ్చేదాన్ని, దానివల్ల ఇప్పుడు బాగున్నాను అంటారు. చూసారా సుధాకర్ గారి రహస్యం ఏంటి అంటే జ్యూసెస్ ఎక్కువ తాగుతారంట. సో మీరు కూడా అలా గ్లామర్ మెయింటైన్ చేయాలంటే జ్యూసెస్ ఎక్కువ తాగండి. ఇప్పుడు మనం ఆయన కోడలతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? సో అనుష గారు, ఫస్ట్ మీ పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఎట్లా సెట్ అయింది ఇది? అదంతా గాడ్ గ్రేస్. ఎలా అనిపిస్తుంది ఒక సీనియర్ నటుడు ఇంటికి మీరు కోడలుగా వచ్చారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? అసలు మీరు ఇంటికి కోడలు అవుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే ఫస్ట్ అసలు నమ్మలేదు, ఇట్లా ఈ హౌస్లోకి వస్తానని నమ్మలేదు. నేను నచ్చడం అనేది అది ఫేట్ అంతే. చాలా హ్యాపీ అనిపించింది, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ హౌస్కి రావడం, మావితో ఉండడం, అత్త మావిని చూసుకోవడం, ఇంకంతా
అదృష్టం అంతే. ఎలా ఉంటారు మీ మావయ్య గారు మీతో? ఎప్పుడు ఫన్ చేస్తూ ఉంటారా? ఫన్ ఇంకా నవ్వుతూనే ఉంటారు. ఇంకా రోజు ఇంకా పిలుస్తూనే ఉంటారు, అనుష అనుష అని పిలుస్తూనే ఉంటారు. చాలా బాగా మాట్లాడతారు. సో చూసారు కదండి, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేసేసాను. ఎలా ఉంటారు, ఆయన ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు అనేవి అందరూ కోరుకుంటున్నారు. ఆయన కొడుకు ఇండస్ట్రీకి రావాలి, ఆయన కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనం కూడా ఆశిద్దాం, ఆయనకి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మా వారు అందరూ చిన్ననాటి స్నేహితులండి. అందరూ సుధాకర్ గారు 50 సంవత్సరాల తర్వాత కలిశారు. అది ఎంతో సంతోషదాయకమైన రోజు అండి. ఈరోజు మర్చిపోలేని రోజు. మేము అంత దూరం నుంచి సుధాకర్ గారిని చూడడానికి వచ్చాను కాబట్టి మీరు మాకు ఇచ్చిన స్వాగతానికి, మీరు ఇచ్చే ఆతిథ్యానికి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.